హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇక్కడ చూస్తుంది ఎక్కడో కేరళలో అనిపిస్తుందండి. కేరళ చూసినట్టు అనిపిస్తుంది కాదండి, ఇది కోనసీమలో ఉన్న దిండి రిసార్ట్స్ అండి. మనకి కోనసీమ అందాలలో దిండి రిసార్ట్స్ అన్నది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఎందుకంటే ఇది గోదావరి దగ్గరలో ఉంటుంది, గోదావరి వ్యూ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఆ రూమ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ కూడా రూమ్స్ అండి. ఒక్కొక్క రూమ్ వస్తే 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మినిమం అండి ఒక్క రోజుకి స్టే చేయడానికి. ముందు రోజు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి తర్వాత రోజు 10-11ంటికి మనం వెకేట్ అయితే చేసేయాలి. ఈ ఈ నైట్ వ్యూ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కానీ అటువంటి సీన్స్ కోసం అయితే ఇక్కడ ప్రత్యేకంగా రూమ్స్ తీసుకుని చాలామంది అయితే వస్తారండి. అంతేకాదు ఇక్కడ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ మనకి యూట్యూబ్లో కొట్టగానే దిండి రిసార్ట్స్ అని కొడితే చాలా వస్తాయండి వీడియోస్. మనకి ఇక్కడ చూస్తే మనకి ఎటు చూసినా సరే పచ్చదనమే కనిపిస్తుందండి. దాన్ని ఆస్వాదించాలని చెప్పి చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. ఈ మధ్యలో ఈ చెరువులో ఉన్న కలవ పూలు అయితే క్లోజింగ్ అయ్యి ఉన్నాయండి ఈవినింగ్ టైంలో. అదే మార్నింగ్ టైంలో అయితే మొత్తం అన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి, చాలా అందంగా కనిపిస్తుంది. అప్పుడు మేము వెళ్ళింది విజిటింగ్లో వెళ్ళామండి. విజిటింగ్లో కూడా ఇస్తారండి వాళ్ళు. విజిటింగ్ ఎలా అంటే కనుక మనకి విజిటింగ్ అని చెప్తే 1 అవర్ పర్మిషన్ ఇస్తారండి. 1 అవర్ పర్మిషన్కి పర్సన్కి వచ్చి 250 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారండి. మనకు విజిటింగ్ కార్డు ఒకటి ఇస్తారు విజిటర్స్ అని చెప్పేసి. 1 అవర్ ప్రత్యేకంగా మనకి ఐడి ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఐడి ఒకటి తీసుకుంటారండి, జిరాక్స్ తీసుకుని దాని మీద మనకు 1 అవర్ పర్మిషన్తో ఇస్తారండి. ఇచ్చి మన ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు, ఎందుకంటే టైం అవ్వగానే మనల్ని కాల్ చేస్తారనుకుంటా. ఇక్కడ మనకి గుర్రబండి కూడా తిరుగుతుందండి. అక్కడ లోపల తిప్పడానికి అయితే గుర్రబండి అయితే ఉంది. ఇక్కడ రోపింగ్ సంబంధించి యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఏదైనా సరే అమౌంట్ పే చేసుకుని మనం అక్కడ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుందండి, చాలా అందంగా ఉంది, బ్లూ కలర్లో చాలా ఎక్సలెంట్గా ఉంది చూడడానికి. అయితే ఇక్కడైతే రిలాక్సేషన్ అవుతున్నారండి చాలామంది. అక్కడ రూమ్స్లో ఉన్న వాళ్ళు అనుకుంటా ఈవినింగ్ టైంలో ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ మనకి ఇటు సైడ్ చూస్తే గోదావరి కనిపిస్తుందండి. అదండి బోటింగ్ కూడా ఉందండి. అంటే బోటింగ్ అయితే ఈ రిసార్ట్కి సంబంధించింది అయితే కాదు, ఆ పక్కన ఇంకో రిసార్ట్ ఉందండి, దానికి సంబంధించింది బోటింగ్ అక్కడ. నెక్స్ట్ వీడియోలో బోట్ రైడ్ కూడా చూద్దామండి ఆ పక్క రిసార్ట్లో.
ఇక్కడ మనకి ఛార్జింగ్ వెహికల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి నడవలేని వాళ్ళు మ్యాక్సిమం అయితే ఈ వెహికల్స్ అయితే ప్రిఫర్ చేస్తారండి. ఇంకా ఇండివిజువల్గా కూడా హౌసెస్ అయితే ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి ఇవి అయితే. మరి కాస్ట్ ఎలా ఉంటాయో దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందేమో తెలీదు. బట్ ఇక్కడ అయితే మాత్రం 2 రూమ్స్ అయితే ఉన్నాయండి ఇటు అటు. ఇక్కడ కూడా లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇందులో కూడా సపరేట్గా ఇచ్చాడండి. అవతల పక్క కాకుండా యువతల పక్క అయితే ఉందండి. ఈ పక్కన కూడా పూల్ ఉంది. ఈ పక్కన కూడా ఇంకోటి సపరేట్గా అయితే ఉందండి. ఇదైతే రూమ్స్ అయితే లేనట్టుగా ఉన్నాయి. ఓన్లీ కూర్చోవడానికి అయితే హాల్ టైప్లో ఉందండి. బాగుంది ఇదంతా కూడా. ఇక్కడైతే కొన్ని వెరైటీ మొక్కలు అయితే కనిపిస్తున్నాయండి. ఫ్లవర్స్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ గుర్రబండి ఇందాక అక్కడ చూసాం కదండి, ఇక్కడ తిరుగుతుంది. గుర్రబండి గురించి అడిగితే అతను అయితే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. ఇదో రకమైన ఫ్లవర్ అండి. చాలా అందంగా అయితే ఉందండి రెడ్ కలర్లో. ఇక్కడ గుర్రబండి ఎక్కుదామని చెప్పేసి అడిగితే అమౌంట్ ఎంత అని అడిగితే అతనైతే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడండి. మీ ఇష్టం సార్, ఎలా ఎంత ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా తీసుకెళ్ళాడు. డిమాండింగ్ అయితే లేదు. అదైతే చాలా బాగుంది. అలా ఒక రౌండ్ వేసుకుని వస్తాడనమాట అండి మనల్ని. మనకి అవతల వైపు కనిపించేది అది స్టార్టింగ్ పాయింట్ అండి. స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచి మనకి లోపలికి వెళ్తాము. మనం ఇందాక వెళ్ళింది కూడా అక్కడి నుంచే. అది స్టార్టింగ్ దగ్గర వ్యూ ఉండేది. ఇదండి, ఇది స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది. ఈ పక్కనే రిసెప్షన్ కనిపిస్తుంది అండి. ఇవ్వండి, ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామన్నమాట అండి. స్టార్టింగ్ మనం ఇందాక వెళ్ళాం కదండి, అది చూసారు కదండి. ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.